ఫ్రెండ్స్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన పూర్వీకులు నడకతో పాటు నాగరికతను సాధన చేస్తూ దినదిన అభివృద్ధిగా ఇంతవరకు తీసుకుని వచ్చారు. ఇప్పటి తరం భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా నాగరికతను మరింత ముందుకు తీసుకుని వెళ్తారు. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే నిపుణుల చేత పరిశోధన చేయని ఆహార పదార్థాలను మనము అధికంగా తీసుకుంటున్నాము. ఈ ఆహార పదార్థాలు మన పూర్వీకులు ఎప్పుడూ ఎక్కడ ఎటువంటి సందర్భంలోనూ వినియోగించలేదు. అవేంటంటే మైదా, అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్, సాసెస్, జామ్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఇలా ఎన్నెన్నో లెక్కలేనన్ని ఆహార పదార్థాలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైదా అంటే గుర్తుకొచ్చిందండి. మైదాను ఉడకబెట్టి నా చిన్నప్పుడు మా ఊరి సినిమా థియేటర్ గోడలకి సినిమా వాళ్ళ పోస్టర్లు అందించేవాళ్ళు. అంతేకాదండి, అప్పుడప్పుడు మా అమ్మగారు, నానమ్మ గారు కూడా ఈ మైదా మిశ్రమాన్ని ఉడకబెట్టి దాంట్లో పసుపు కలిపి చల్లారిన తర్వాత బియ్యం ఏరుకునే తాటాకు చేటలకి, అలాగే వడ్లు మూట కట్టే గోనె సంచలకి, ధాన్యము దాచిపెట్టే గానెలకి ఉపయోగించేవారండి. ఇలాంటి మిశ్రమాన్ని ఇప్పుడు గత కొద్ది కాలం నుంచి ఈ మైదాని అనేక తినే పదార్థాలకు ఉపయోగిస్తున్నారు. మరి మీరే చెప్పండి, కొన్ని నెలల పాటు గోడ మీద వాలు పోస్టులు ఊడిపోకుండా ఉండడానికి ఉపయోగించే మైదాని మనందరము తినే ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బలపడుతుందా, బలహీనపడుతుందా అని మనమే ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన పూర్వీకులకు తెలియని ఆహార పదార్థాలు మానవులు ఉపయోగించడం వల్ల మానవ శరీరంలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపరీత పరిణామాలు నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇలాంటి వ్యాధులను డబ్బులిచ్చి మరీ పిలుద్దామా, లేక మనసుని, మెదడుని ఆత్మ నిర్బంధనతో ఉంచుకుందామా? మీరే ఆలోచించండి. మన పూర్వీకుల ఆహార పదార్థాలు గోధుమలు, వరి, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ మరియు డ్రై నట్స్, అలాగే డ్రై సీడ్స్, పాలు, పాల పదార్థాలు మరియు మాంసాహారం, అలాగే గానుగలో పట్టించిన కొబ్బరి నూనెను, వేరుశెనగ నూనెను, నువ్వుల నూనెను మన పూర్వీకులు ఆహార పదార్థాలు అధికంగా ఉపయోగించేవారు. మీ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మీ పెద్దవాళ్ళు తరతరాలుగా ఏమి తింటున్నారో అవే మీరు అడిగి తెలుసుకోండి. ఆ ఆహార పదార్థాలను మీ అందరూ క్రమ పద్ధతిలో తినండి. అంటే ఉదయం అల్పాహారం, పూర్తి భోజనం తీసుకోండి. మధ్యాహ్నం అర్ధ భోజనం తీసుకోండి. రాత్రి భోజనం పావు తీసుకోండి. రాత్రి భోజనం పావు తీసుకోవడం వల్ల మీ జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి దొరుకుతుంది. మీ జీర్ణ వ్యవస్థ 100 సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో బలంగా ఉంటుంది. మీ నాలుక రుచి కోసం కాకుండా మీ మనసుకి, శరీరానికి బలాన్నిచ్చే ఆహార పదార్థాలను ఉపయోగించండి. నేను కూడా ఈ ఆహార అలవాట్లను 60 సంవత్సరాలు ఉన్న మా అమ్మగారిని, 80 సంవత్సరాలు ఉన్న మా అత్తయ్య గారిని, 96 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకున్నానండి. అలాగే గానెలు అంటే ప్రకృతి కరుణించి భూమాత ఇచ్చిన సంపద ధాన్యపు గింజలు. ఈ ధాన్యపు గింజలు దాచిపెట్టే భాండాగారాన్నే గానెలు అంటారు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆహార అలవాట్లు ఏంట్లో మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. నేస్తమా, ఒక మంచి మాట. మన భూమి 1 వంతు మట్టితోనూ 3 వంతులు నీటితోనూ నింపబడి ఉంటుంది. అలాగే మానవ శరీరము కూడా 1 వంతు ఆహారాన్ని 3 వంతుల నీటిని కోరుకుంటుంది. ప్రతిరోజు 3 వంతుల నీటిని మీ శరీరానికి అందించండి.